యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో ధర్మదాత అనే చిత్రం నుంచి ఓ నాన్న నీ మనసే వెన్న అనే చక్కని అద్భుతమైనటువంటి పాటను పాడుకుంటున్నాం. మరి ఈ రూపేణైనా మనం నాన్నగారిని స్మరించుకుంటాం. ఖచ్చితంగా మన జన్మ ధన్యం అన్నమాట. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు, అనేక రంగముల్లో ఉంటారన్నమాట. వారందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, బుక్ 3 అతి త్వరలో రాబోతుందన్నమాట. మరి మూవీ సాంగ్ సిరీస్లో 4 బుక్స్ ఉన్నాయన్నమాట మనకి. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నాకు ఫోన్ చేయండి. నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. మీకు వీటి ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. మరి ఫోన్ నెంబరు 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. ముఖ్యంగా ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఏమిటంటే, ప్రతి వీడియోలో కూడా నొక్కి చెప్తున్నాను, పాట పాడుకునే వాళ్ళ స్వరం ఒక రకంగా ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్, ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఏ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసుకునే వాళ్ళకైనా స్వరం ఇంకొక రకంగా ఉంటుంది అనమాట. ఆ రెండు క్లియర్గా ఇచ్చాను బుక్స్లో, నేను గమనించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంవత్సరంలో వచ్చినటువంటి ధర్మదాత అనే చిత్రం నుంచి ఓ నాన్న నీ మనసే వెన్న అనే అద్భుతమైనటువంటి పాటను పాడుకుంటున్నాం. ఈ సాహిత్యం సి నారాయణ రెడ్డి గారు, సంగీతం తాతినేని చలపతిరావు గారు, టి చలపతిరావు గారు, నేపథ్య గానం పి సుశీలమ్మ, ఘంటసాల గారు మరియు జయదేవ్ గారు. రాగం ఇది మీ చిత్తానికే నేను వదిలేస్తున్నాను అనమాట. నాకు మళ్ళా ప్రశ్నలు వేయకోకుండా క్వశ్చన్స్ నేను పక్కాగా కీబోర్డ్ పైన ప్లే చేసి రాస్తాను కాబట్టి అది 72 రాగాలు ఉన్న మేళకత్తలు మనకి అది ఏ రాగమైనా నాకు తెలుసు. వాటి నుంచి పుట్టిన జన్య రాగాలు కూడా కొన్ని వేలు తెలుసు, వందలు కాదు. కాబట్టి రాగ నిర్ణయం నేను అద్భుతంగా చేయగలను అనమాట. మరి ఈ రాగం ఏంటంటే హరికాంభోజి రాగము. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరంలో ఏమీ ఇందులో కలపలేదనమాట. ఈ హరికాంభోజి రాగం 28వ మేళకత్త రాగం, సంపూర్ణ రాగం. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు, సరిగమ పదనిస సానిదప మగరిస. మేళకత్త రాగములన్నిటి కూడా ఇలాగే ఉంటుందన్నమాట. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, మావన్ శుద్ధ మధ్యమము. ఈ సరిగమని మనం ఫస్ట్ పార్ట్ అంటాం, పూర్వాంగము అంటాం. పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసిక నిషాదము, తారాస్థాయి షడ్జమము. ఈ పదనిసని మనం సెకండ్ పార్ట్ అంటాం, ఉత్తరాంగము అని. అయితే తాళం విషయంలో ఇక్కడ మరి అన్యస్వరములు ఏం వాడలేదని ముందే చెప్పేశాను నేను. తాళం పల్లవి, ఫస్ట్ చరణం, థర్డ్ చరణం, చతురస్ర జాతి త్రిపుడి తాళం. అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి. ఇక్కడ చూడండి, కీట తక్క 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 అని. అయితే రెండో చరణం ఉంది కదా, అది పుట్టింది అమ్మ కడుపులోనైనా అదేమో తిస్ర నడక అనమాట. తక్కిట్ట 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 అని నడుస్తుంది. శృతి, ఒరిజినల్ శృతి 6 అంటే ఆరో శృతి అనమాట. మరి వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియో చూడండి, నేను కూడా పాడేది 6 శృతిలోనే. ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్ కీ మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్, ఏ. ఈ
ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఏ నుంచి హై పిచ్ ఏ వరకే, అయితే తారాస్థాయి ఏ వరకే సంచార స్వరాలేం ప్రయోగించలేదనమాట. అది కొంచెం పాడటం మనకు కష్టంగా అనిపిస్తుంది అనమాట. కానీ అక్కడి నుంచి కిందకు వస్తారన్నమాట, మనకి ఈ 6 నుంచి లో పిచ్కి వస్తారు. సరి గమ పద ని సా ని ధ ప మ గ రి సా, సరి గమ పద ని సా ని ధ ప మ గ రి సా. లో పిచ్చిలో స ని సా నిషాదం వరకు వెళ్ళారు. అయితే తారాస్థాయి షడ్జమాన్ని ఏం వాడలేదు. సరి గమ పధని వరకే మిడిల్ పిచ్చిలో సంచారాలు ఉన్నాయి. పల్లవికి పాట పాడుకుంటున్నాం. అయితే పల్లవి కంటే ముందర సాకి ఉంది. ఈ సాకికి ఒక తాళం అంటూ ఏముండదు, కానీ ఒక రకమైన నడక ఉంటుందన్నమాట. నేను సాకిని పాడి పల్లవిని కంటిన్యూ చేస్తాను. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. ఓ నాన్నా ఓ నాన్నా ఓ నాన్నా నీ మనసే వెన్నా అమృతం కన్నా అది ఎంతో మిన్నా. ఓ నాన్నా ఓ నాన్నా ఓ నాన్నా నీ మనసే వెన్నా అమృతం కన్నా అది ఎంతో మిన్నా. ఓ నాన్నా ఓ నాన్నా. ఫస్ట్ చరణంనకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. ముళ్ళ బాటలో నీవు నడిచావు, పూల తోటలో మమ్ము నడిపావు. ముళ్ళ బాటలో నీవు నడిచావు, పూల తోటలో మమ్ము నడిపావు. ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో, ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో, పరమాన్నం మాకు దాచి ఉంచావు. ఓ నాన్నా నీ మనసే వెన్నా అమృతం కన్నా అది ఎంతో మిన్నా. ఓ నాన్నా ఓ నాన్నా. రెండవ చరణం నాకు పాట పాడుకుంటున్నాం. తాళం పల్లవి ఫస్ట్ చరణం లాగానే బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే.
ఈ నడక తిస్ర నడక అనమాట. తక్కిట్ట 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 అని నడుస్తుంది ఈ చరణం. పుట్టింది అమ్మ కడుపులోనైనా, పాలు పట్టింది నీ చేతిలోనా. పుట్టింది అమ్మ కడుపులోనైనా, పాలు పట్టింది నీ చేతిలోనా. ఊగింది ఉయ్యాలలోనైనా, ఊగింది ఉయ్యాలలోనైనా, నేను దాగింది నీ చల్లని ఒడిలోనా, చల్లని ఒడిలోనా. ఓ నాన్న నీ మనసే వెన్నా, అమృతం కన్నా అది ఎంతో మిన్నా. ఓ నాన్న, ఓ నాన్న. లాస్ట్ చరణం, మూడవ చరణం నాకు పాట పాడుకుంటున్నాం. తాళం బీట్తోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ఉన్ననాడు ఏమి దాచుకున్నావు, లేని నాడు చేయి సాచనన్నావు. ఉన్ననాడు ఏమి దాచుకున్నావు, లేని నాడు చేయి సాచనన్నావు. నీ రాచగుణమే మా మూలధనము, నీ రాచగుణమే మా మూలధనము. నీవే మా పాలి దైవము. ఓ నాన్న నీ మనసే వెన్నా, అమృతం కన్నా అది ఎంతో మిన్నా. ఓ నాన్న, ఓ నాన్న, ఓ నాన్న నీ మనసే వెన్నా, అమృతం కన్నా అది ఎంతో మిన్నా. ఓ నాన్న, ఓ నాన్న. చాలా సంతోషమే. ఎందుకో ఆ భావన పాడుతుంటే కళ్ళంపు నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. అంటే అందరి నాన్నగారులు అలాగనే మా నాన్నగారు ఎంతో చాలా బాధపడి మమ్మల్ని పెంచారన్నమాట. దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఇది ఖచ్చితంగా ఆ ఎమోషన్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే సహజం, అది మీ అందరికి కూడా వస్తుందన్నమాట. ఈ పాట ఎప్పుడు ఎవరు విన్నా మనసున్న వాళ్ళు అనమాట. చాలా సంతోషం. అలాగే ఎన్నో మంచి పాటలు పాడుకుందాం మనం. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకి రెండో ఛానల్ ఉంది, వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. ఆ ఛానల్లో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అనమాట. ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా ఒక 1 వీక్ 10 డేస్లో అక్కడ నేను ప్లే చేస్తున్నాను. క్లియర్గా చాలా అద్భుతంగా ప్లే చేస్తున్నాను నాకున్న జ్ఞానంతో. మరి మీ అందరికీ కూడా తెలియని వారికి ఉపయోగపడతాయి ఖచ్చితంగా, నాకు తెలుసు అనమాట. చిన్న వయసులో మీరంతా స్వరజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. నేను చిన్న వయసులో సంపాదించుకోవాలని ప్రయత్నం చేశాను. ఖచ్చితంగా చిన్న వయసు అంటే అది 25 ఇయర్స్లో నాకు సాధ్యం కాలేదు. తర్వాత ఎంతో కృషి చేసి ఈ స్వరజ్ఞానాన్ని సంపాదించుకున్నాను. మీ అందరికీ ఉపయోగపడితే చాలా సంతోషం. మా అమ్మ నాన్నలకు, అలాగే నాకు విద్య నేర్పినటువంటి గురువులకు, అలాగే నాకు ఈ అవకాశాన్ని కల్పించిన భగవంతుడికి కూడా అందరికీ శతకోటి నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మరి మన
సెకండ్ ఛానల్ గురించి మీకు చెప్పాను కదా, ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఆ వీడియోస్ కూడా చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఈ పాటక స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.